బడి. ఈ వీడియోలో మనం 8థ్ క్లాస్ ఫస్ట్ లెసన్‌కి సంబంధించిన ఈ పోయెమ్ అంటే ఫేబుల్ దీని గురించి మనం వివరంగా చూద్దాం. సో, వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇంకా మనకి గ్రామర్‌లో ఏమన్నా టాపిక్స్ కావాలి అంటే కింద కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. సో, ద యాంట్ అండ్ ది క్రికెట్ ఇది మనకి తెలిసిందే. క్రికెట్, గ్రాస్ హోపర్ ఇట్లా డిఫరెంట్ నేమ్స్‌తో మనకి ఈ మోరల్ స్టోరీ మనకి బాగా తెలిసిందే. సో, దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఈసప్స్ ఫేబుల్స్. ఫేబుల్ అంటే ఒక స్టోరీ. అది యానిమల్స్‌ని క్యారెక్టర్స్‌గా యూజ్ చేసుకొని చెప్పే స్టోరీస్‌ని మనం ఫేబుల్స్ అంటాం. So, a fable is a story, often with animals as characters, that conveys a moral. Moral అంటే ఒక నీతి చెప్తుంది అని అర్థం. This poem about an ant and a cricket contains an idea of far-reaching significance, which is as true of a four-legged cricket as of a two-legged one. Surely you have seen a cricket that has two legs. సో ఈ పారాగ్రాఫ్ మొత్తానికి అర్థం చూస్తే ఇదొక స్టోరీ విత్ యానిమల్స్ యాజ్ క్యారెక్టర్స్. ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి యానిమల్స్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. నెక్స్ట్ ఫార్ రీచింగ్ సిగ్నిఫికెన్స్ అంటే దూరదృష్టి అంటే దూరచూపు. దానికున్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక పొదుపుకు సంబంధించిన ఇంపార్టెన్స్ కానీ లేదు ఫ్యూచర్కి సంబంధించిన ఐడియాస్ దానికున్న ఇంపార్టెన్స్ని మనకి ఈ స్టోరీ ద్వారా చెప్పాలనుకుంటున్నారు. సిగ్నిఫికెన్స్ అంటే ఇంపార్టెన్స్ విచ్ ఈస్ యాజ్ ట్రూ ఆఫ్ ఏ ఫోర్-లెగ్డ్ క్రికెట్ యాజ్ ఏ టూ-లెగ్డ్ వన్. సో ఇక్కడ టూ-లెగ్డ్ వన్ అంటే ఎవరు అంటే ఇక్కడ ఆథరు లేదా పోయెట్ టూ-లెగ్డ్ వన్ అంటే ఎవరు అంటే హ్యూమన్ బీయింగ్స్. ఎవరైతే ఫ్యూచర్ పట్ల సేవింగ్స్ పట్ల అవగాహన ఉండకుండా ఉంటారో వాళ్ళతోటి ఈ క్రికెట్ని ఈ లెసన్లో ఉన్న క్రికెట్ని కంపేర్ చేస్తూ ఉన్నాడు. సో ఈ క్రికెట్ అనేది ఎట్లా యాక్ట్ చేస్తుంది? టూ-లెగ్డ్ వన్ అంటే మనుషుల్లాగా పొదుపు తెలియని మనుషుల్లాగా యాక్ట్ చేస్తుంది అనేది దీని భావం. షూర్లీ యూ హ్యావ్ సీన్ ఎ క్రికెట్ దట్ హ్యాస్ టూ లెగ్స్. సో టూ లెగ్స్ ఉన్న క్రికెట్ అంటే దానికి పొదుపు అనేది తెలియదు అని అర్థం. నెక్స్ట్ మన పోయంలోకి వెళ్తే అ సిల్లీ యంగ్ క్రికెట్ accustomed to sing through the warm sunny months of gay summer and spring began to complain when he found that at home his cupboard was empty and winter was come. సో మనము ఈ పోయమ్స్ కానీ ఇట్లాంటివి చదివేటప్పుడు అపాస్ట్రఫీస్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అపాస్ట్రఫీస్ అట్లాగే ఇన్వర్టెడ్ కామాస్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ అంటే స్టార్టింగ్ ఇన్వర్టెడ్ కామాస్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్తో స్టార్ట్ అయ్యి ఈ ఇన్వర్టెడ్ కామాస్తో ఎండ్ అయితే అదంతా ఒకటే లైన్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా లెసన్స్లో మన స్టోరీస్లో అయితే వాటిని చదవటం ఈజీ. వీటిల్లోనైనా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మొత్తం ఒక యూనిట్గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నదంతా ఒక్కళ్ళే ఒక క్యారెక్టరే మాట్లాడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అది దృష్టిలో పెట్టుకొని మనం చదవవలసి ఉంటుంది. సో అ సిల్లీ యంగ్ క్రికెట్ అకస్టమ్డ్ టు సింగ్. అకస్టమ్డ్ అంటే అలవాటు పడిపోయింది. ఎట్లా అలవాటు పడిపోయింది? మంచి సమ్మర్ అండ్ స్ప్రింగ్ అంటే ఈ టైంలో వాటికి ఫుడ్ ఎత్తుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన కీటకాలు కానీ స్ప్రింగ్లో అయితే మంచి ఆకులు ఏవైతే గ్రాస్ హోపర్స్ తింటాయో వాటికి సంబంధించినవన్నీ ఈ సీజన్స్లో బాగా దొరుకుతాయి. ఇవి మంచి సీజన్స్. ఈ సీజన్స్లో అది బాగా ఆడుతూ పాడుతూ ఉండడం అలవాటు అయిపోయింది అనేది ఈ సెంటెన్సెస్కి అర్థం. బిగాన్ టు కంప్లైన్ వెన్ హీ ఫౌండ్ దట్ ఎట్ హోమ్ హిస్ కబోర్డ్ వాజ్ ఎంప్టీ అండ్ వింటర్ వాజ్ కమ్. అంటే ఇంకా దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎప్పుడు అంటే తన ఇంట్లో కబోర్డ్ అంటే అర్థం ఏంది అంటే ఇల్లు. గ్రాస్ హోపర్ ఉండే నివాసంలో తనకి తినడానికి ఏమీ లేనప్పుడు ఇంకా అది బాధపడడం మొదలుపెట్టింది అనేది వీటి అర్థం. నాట్ ఎ క్రమ్ టు బి ఫౌండ్ ఆన్ ద స్నో కవర్డ్ గ్రౌండ్, నాట్ ఎ ఫ్లవర్ కుడ్ హీ సీ, నాట్ ఎ లీఫ్ ఆన్ ఎ ట్రీ. క్రంబ్ అంటే
ముక్కలు, బ్రెడ్ క్రమ్స్ అంటాం. అంటే బ్రెడ్ ముక్క అనేది అర్థం. అట్లా చిన్న ముక్కలు కూడా లేవు తినడానికి. ఎక్కడ స్నో కవర్డ్ గ్రౌండ్ అంటే గ్రౌండ్ మొత్తం స్నోతో కవర్ అయిపోయింది కాబట్టి ఇంకా తినడానికి ఏమీ దొరకట్లేదు. నాట్ ఎ ఫ్లవర్ కుడ్ హి సీ, నాట్ ఎ లీఫ్ ఆన్ ఎ ట్రీ. సో ఇవన్నీ రైమింగ్ సెంటెన్సెస్, రైమింగ్ వర్డ్స్తో ఎండ్ అయి ఉన్నాయి. ఇది మనం గమనించాలి. అంటే ఒక పువ్వు లేదు, అట్లాగే ఒక చిన్న ఆకు కూడా లేదు. ఓ వాట్ విల్ బికమ్ సేస్ ద క్రికెట్ ఆఫ్ మీ. అంటే ఇక్కడ చూడండి, ఓ వాట్ విల్ బికమ్ ఆఫ్ మీ అనేది దీని అర్థం. ఓ వాట్ విల్ బికమ్ ఆఫ్ మీ సేస్ ద క్రికెట్. సో ఈ విధంగా మన పోయెట్ రాశాడు. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని తనకు తను బాధపడుతూ ఉంది. ఎట్ లాస్ట్ బై స్టార్వేషన్ అండ్ ఫమైన్ మేడ్ బోల్డ్, ఆల్ డ్రిప్పింగ్ విత్ వెట్ అండ్ ఆల్ ట్రెంబ్లింగ్ విత్ కోల్డ్, away he set off to a miserly ant to see if, to keep him alive, he would grant him shelter from rain and a mouthful of grain. మీరు అబ్జర్వ్ కనుక చేసి ఉంటే మనకి సెంటెన్సెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. దీన్ని ఈ విధంగానే చదవాలి. సో ఇక్కడికి ఎండింగ్ దీనికి. ఇదంతా ఒకటే పార్ట్. అంటే స్టార్వేషన్ అంటే ఆకలి, ఇది నౌన్. స్టార్వేషన్ అంటే ఆకలి, ఫెమైన్ అంటే కరువు, మేడ్ బోల్డ్, బోల్డ్ అంటే ఎక్కువ అయింది, మేడ్ బోల్డ్ అంటే ఎక్కువ కావటం. హీస్ బోల్డ్ అంటాం అంటే ఏంటి, బాగా దానశీలి అయి ఉండొచ్చు. సో వాళ్ళని మనం బోల్డ్ అంటాం, అతను బోల్డ్గా ఉంటాడు. లేదు బాగా మాట్లాడే వాళ్ళని కూడా తను బోల్డ్గా మాట్లాడతాడు. అంటే బోల్డ్ అంటే ఎక్కువ కావడం. ఏం ఎక్కువైంది, స్టార్వేషన్ ఆకలి, అట్లాగే ఫెమైన్ అంటే కరువు. ఈ రెండు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకు, ఈ వింటర్స్లో గ్రాస్ ఓపర్కి అదే క్రికెట్కి తినడానికి ఏమీ దొరకట్లేదు కాబట్టి. ఆల్ డ్రిప్పింగ్ విత్ వెట్ అండ్ ఆల్ ట్రెంబ్లింగ్ విత్ కోల్డ్ అంటే అన్నీ చలికి ఈ స్నోకి తడిచిపోయి అన్నీ కారుతూ ఉన్నాయి. డ్రిప్పింగ్ అంటే జనరల్గా మనం ఏదైనా స్నో పడినప్పుడు మనకు కూడా గమనించవచ్చు. ఏదైనా ఇంటి పైకప్పు పైన పడ్డ స్నో తెల్లవారేసరికి మనకి చిన్నగా చుక్కల రూపంలో కిందికి డ్రిప్ అవుతూ ఉంటుంది, అంటే పడుతూ ఉంది. అట్లా ఆ స్నో పడే ప్రాంతాల్లో అంతా కారుతూ ఉంది. అట్లాగే ట్రెంబ్లింగ్ అంటే వణకడం, చలితో అన్నీ వణికిపోతున్నాయి. అవే హీ సెట్ ఆఫ్ టు ఎ మిజర్లీ యాంట్. మిజర్లీ అంటే పీనాసి. ఇక్కడ మిజర్లీ యాంట్ అని ఎందుకు అన్నాడంటే, యాంట్ ఎలా ఉంటుంది, తను కష్టపడి ఫుడ్ని సేకరించుకుంటుంది, అట్లాగే దాన్ని అట్లా ప్రిజర్వ్ కూడా చేసుకుంటుంది. కాబట్టి ఈ మిజర్లీ యాంట్ అని ఎందుకు అన్నాడంటే అది దానికి హెల్ప్ చేయదు కాబట్టి అది పిసినారి యాంట్ అని ఇక్కడ మన పోయెట్ ఉద్దేశం. ఈ సెట్ ఆఫ్ అంటే అతని దగ్గరికి, యాంట్ దగ్గరికి వెళ్తుంది మన క్రికెట్. టు సీ ఇఫ్, టు కీప్ హిమ్ అలైవ్, హీ వుడ్ గ్రాంట్ హిమ్ షెల్టర్ ఫ్రమ్ రెయిన్ అండ్ ఎ మౌత్ ఫుల్ ఆఫ్ గ్రెయిన్. అంటే చూద్దాం నన్ను ఈ యాంట్ ఏమన్నా బతికిస్తుందో, ఎట్లా, హీ వుడ్ గ్రాంట్ హిమ్ తనకి షెల్టర్ ఇచ్చి అట్లాగే తినడానికి గ్రెయిన్స్ కూడా ఇస్తుందేమో అని మన గ్రాస్ హోపర్ అనుకుంటుంది. హీ విష్డ్ ఓన్లీ టు బారో, హీ వుడ్ రీపే ఇట్ టుమారో. హీ వుడ్ అని ఎందుకు అంటున్నామంటే ఇది ఫ్యూచర్ టెన్స్. అంటే నేను తిని రేపు మళ్ళీ ఒక టైం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రీపే చేస్తాను అని అనుకుంటుంది మన క్రికెట్. ఇఫ్ నాట్ హీ మస్ట్ డై ఆఫ్ స్టార్వేషన్ అండ్ సారో. అంటే యాంట్ కనుక హెల్ప్ చేయకపోతే అది ఆకలితో బాధతో చనిపోయేలాగుంది అంటాడు మన పోయెట్. సేస్ ద యాంట్ టు ద క్రికెట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ అండ్ ఫ్రెండ్, బట్ వీ యాంట్స్ నెవర్ బారో, వీ యాంట్స్ నెవర్ ఎండ్. బట్ టెల్ మీ డియర్ క్రికెట్, డిడ్ యూ లే నథింగ్ బై వెన్ ద వెదర్ వాజ్ వార్మ్. సో ఇక్కడ స్టార్ట్ అయిన ఇన్వర్టెడ్ కామాస్ మనకి ఇక్కడ వరకు ఎండ్ అయినాయి. సో ఇదంతా చెప్పింది యాంట్సే. ఈ కన్వర్జేషన్ మొత్తం యాంట్స్ చెప్పిందే అనేది దీని ఉద్దేశం. ఏం చెప్తుంది యాంట్స్, ఏం చెప్తున్నాయంటే, నేను నీకు సర్వెంట్ని, అట్లాగే మంచి ఫ్రెండ్ని కూడా, కానీ మేము అప్పు తీసుకోము. లెండ్ అంటే అప్పు ఇవ్వటం, లెండింగ్ అంటే అప్పు ఇవ్వటం. సో బారో తీసుకోము, అట్లాగే ఎవరికి అప్పు ఇవ్వం. బట్ టెల్ మీ డియర్ క్రికెట్, డిడ్ యూ లే నథింగ్ బై. లే అంటే వెనకేసుకోవడం, పెట్టుకోవడం, జాగ్రత్త పడడం, అది లేదా
ఇంతవరకు నువ్వు ఏమీ దాచిపెట్టుకోలేదా అని మన యాంట్ క్రికెట్ని అడుగుతుంది. ఎప్పుడు? వెదర్ బాగున్నప్పుడు, వెన్ ద వెదర్ వాస్ వార్మ్. అంటే వెదర్ బాగున్నప్పుడు ఇవన్నీ నువ్వు చేసుకోలేదా అంటుంది మన యాంట్. కోచ్ ద క్రికెట్, నాట్ ఐ, మై హార్ట్ వాజ్ సో లైట్ దట్ ఐ సాంగ్ డే అండ్ నైట్ ఫర్ ఆల్ నేచర్ లుక్డ్ గే. సో ఇక్కడ నుంచి కోచ్ ద క్రికెట్ ఏమంటుంది? క్రికెట్ కోచ్ అంటే చెప్పటం. సో మనం తెలుగులో ఏ విధంగా అయితే మనం దాని తగ్గట్టుగా చేంజ్ చేస్తామో అదే విధంగా ఇక్కడ మనం ఈ సెట్ ద క్రికెట్ అనకుండా ఇక్కడ పోయేటి మనకి కోచ్ ద క్రికెట్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఏమీ వెనకేసుకోలేదు. ఎందుకు? నేను చాలా ఆహ్లాదకరంగా రాత్రి పగలు ఆ నేచర్ని చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేశాను అంటుంది మన క్రికెట్. యు సాంగ్ సర్, యు సే, గో దెన్, సేస్ ద యాంట్, అండ్ డాన్స్ ద వింటర్ అవే. నువ్వు ఆనందంగా ఉన్నావా? సింగ్, పాస్ట్ టెన్స్ సాంగ్, సంగ్. అంటే నువ్వు బాగా ఎంజాయ్ చేసావు అంటున్నావు కదా. యు సాంగ్ సర్, యు సే అంటే నువ్వు బాగా పాడుకున్నావు అంటున్నావు కదా. ఇంకా పోయి ఈ వింటర్ కూడా అట్లాగే డ్యాన్స్ చేయి అంటుంది మన యాంట్. సో ఈ కన్వర్జేషన్స్ చాలా సింపుల్గానే ఉన్నాయి. నెక్స్ట్, thus ending, he hastily lifted the wicket and out of the door turned the poor little cricket. ఇక్కడ మళ్ళీ రైమింగ్ వర్డ్స్. సో ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఏ రైమింగ్ వర్డ్. ఇంకా లాస్ట్కి ఇది అయ్యేటట్టు లేదని ఇంకా హేస్టీలీ లిఫ్టెడ్ ద వికెట్ అంటే వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయింది అనేది దీని అర్థం. అంటే ఇప్పుడు మన బ్యాట్స్మెన్కి ఎప్పుడైతే వికెట్ పడుతుందో, ఎప్పుడైతే అవుట్ అవుతారో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు, ఆ విధంగా ఇంకా మన క్రికెట్ వెంటనే వెనుతిరిగింది అని దీని అర్థం. అండ్ అవుట్ ఆఫ్ ది డోర్ టర్న్ ద పూర్ లిటిల్ క్రికెట్. సో వెనక్కి తిరిగింది. ఫోక్స్ కాల్ దిస్ అ ఫేబుల్, ఐ విల్ వారెంట్ ఇట్ ట్రూ, సమ్ క్రికెట్ హ్యావ్ 4 legs అండ్ సమ్ హ్యావ్ 2. సో ఇది ఫేబుల్ అంటారు, కానీ ఇది ఒక మోరల్ స్టోరీ. ఫోక్స్ అంటే జనాలు, ప్రజలు, ఇలా ఈ విధంగా దీని అర్థం వస్తుంది. దీన్ని ఫేబుల్ అంటారు, కానీ ఇది ఒక మోరల్ స్టోరీ. ఐ విల్ వారెంట్ ఇట్ ట్రూ అంటే నేను ఖచ్చితంగా చెప్తాను. సమ్ క్రికెట్స్ హ్యావ్ 4 legs అండ్ సమ్ హ్యావ్ 2. సో ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు మనం పోయిట్. ఎందుకు? ఎవరిని ఉద్దేశించి అంటే మనుషుల్ని ఉద్దేశించి. సో ఎవరికైనా పొదుపు పట్ల అవగాహన ఉండాలనేది ఈ ఆథర్ యొక్క పోయట్ యొక్క ఉద్దేశం. సో ఇది ఇక్కడి నుంచి తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన గ్రామర్ అట్లాగే నెక్స్ట్ లెసన్ గురించి వివరంగా చూద్దాం.